మీద మీద పడకుర్రయ్యో సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో బళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్న నేనొచ్చేసా నేను రాను అని ఎప్పుడు చెప్పలేదు. నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినటువంటి 4 జిల్లాలు వారు కరీంనగర్ వారు, అనంతపురం వారు, చిత్తూరు వారు, విశాఖపట్నం వారు. మరి ఈ రోజు ఈ వారులో ఏ వారు గెలుస్తారో చూద్దాము. పరిచయాలు. కరీంనగర్ సునీత. హాయ్ సుమా గారు. హాయ్. నా పేరు సునీత, నేను హౌస్ వైఫ్. నేను కరీంనగర్ నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు వచ్చేసి ప్రదీప్, కరాటే కోచ్, యోగా కోచ్. మరి మీరేం వచ్చేస్తారు ఆయనకి? నాకు 2 పిల్లలు. బాబు నేషనల్ ప్లేయర్ సాయిదీప్. ఏం ప్లేయర్? యోగా. యోగా. ఓ పాప శ్రీజ నేషనల్ ప్లేయర్. యోగా. యోగా. యోగా ప్లేయర్ అంటారా వాళ్ళని? యా. ఓకే, అంటే ఏం ప్లే చేస్తారు వాళ్ళు? యోగా ఆసనాలు చేస్తారు. ఏ ఆసనాలు అయినా సరే బెండ్ నా కొడుకు వచ్చేసి 600 ఆసనాలు చేస్తాడు. 600 ఆసనాలే? అన్న ఆసనాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. నాకేదో 1-2 ఆసనాలు, అందులో నేను బాగా వేయగలిగింది శవాసనం. బాగా వేస్తానంటే ముచ్చటేస్తుంది మీకు నన్ను చూస్తే. ఎంత బాగా వేసావు శవాసనం, అసలు ఏ కదలిక లేదేంటి అనిపిస్తుంది మీకు. అది చాలా కష్టం శవాసనమే వేయడం కదా. నాకు చాలా ఈజీ. నాకు మా యోగా టీచర్ చెప్తూ ఉంటే ఫస్ట్ వేయాలనిపించే ఆసనం అదే. ఎప్పుడు చెప్తుంది ఈవిడ. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇన్స్ట్రక్టర్స్ ఒక ఆసనం బాగా రిగరస్ గా చేయించేసిన తర్వాత నవ్వు గో టు శవాసనం అంటారు. అమ్మ పడుకుంటాను అప్పుడే. మళ్ళీ కమ్ బ్యాక్ అంటారు. అబ్బా ఇప్పుడే ఎందుకు పిలుస్తుందిరా, కాసేపు పడుకోనివచ్చు కదా నన్ను అనిపిస్తుంది. కానీ మళ్ళీ చేయిస్తారు, మళ్ళీ కాసేపు పడుకోబెడతారు. శవాసనం ఇస్ ద బెస్ట్ అసలు. విశాఖపట్నం పి శిరీష, నీకేమేమి ఆసనాలు వచ్చు? నాకు ఏ ఆసనాలు రావు. ఏ ఆసనాలు రావని తెలిసిపోయింది. నువ్వు ఆసనాలు అని చెప్పడంతోనే నాకు తెలిసిపోయింది నీకు రాదని. చెప్పు. నా పేరు శిరీష, విశాఖపట్నం నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సింగింగ్, వాచింగ్ టీవీ. ఓకే, పెళ్ళయిందా? మా హస్బెండ్ పేరు రాజేష్. పెళ్ళయిందంటే కాదంటే అమ్మా అయ్యిందా కాలేదా? అయ్యింది. అయ్యిందా? అయ్యిందంటే ఇలా అనాలమ్మా, ఇలా అనకూడదు. ఇలా అంటే కాదు అని అర్థం. ఓకే, ఇప్పుడు నీకు కరెక్ట్ గా తల ఊపడం రాదా అనే దానికి నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను నీకు. ఓకే, నువ్వు ఆన్సర్ చేయాలి నాకు. నీ పేరు శిరీష, నీది విశాఖపట్నమా? నువ్వు ఆడపిల్లవా? నీకు పెళ్ళయిందా? మరి ఇందాకే ఇలా ఊపావు. ఎంతకాలం అయింది పెళ్ళై? 1 year. 1 year అయిందా? సరే, వెల్కమ్. థ్యాంక్ యూ. అపర్ణ అనంత. నా పేరు అపర్ణ లక్ష్మి, మా ఆయన పేరు శాంతి సాగర్. నాకు 2 పిల్లలు, ధనుష్, పర్తీష్. నేను పుట్టపర్తి నుంచి వచ్చాను, ఫ్రమ్ అనంతపూర్. ఓకే. చిత్తూరు శిరీష. నా పేరు శిరీష, మా వారి పేరు ఋషికేశవరాజు. నాకు 2 పిల్లలు, నేను హోమ్ మేకర్ ని. ఓకే, మరి మొదలెడదాం ఇప్పుడు. ఓకే. శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మనం మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. శిరీష, నీ దగ్గర నుంచి మొదలెడుతున్నావు. అడిగిన ప్రశ్నలకి తప్పు సమాధానాలే చెప్పాలి. ఓకే, రెడీ? రెడీ. ఇందాకే నువ్వు ప్రిపేర్డ్ గా వచ్చావులే, పెళ్ళయిందా అంటే ఇలా అన్నావుగా. ఓకే, నువ్వు బాగా ప్రిపేర్డ్ గా ఉన్నట్టున్నావు ఈ రౌండ్ కి. వెరీ గుడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కథకళి అంటే ఏంటి? డాన్స్. గోంగూర దేంతో చేస్తారు? తోటకూర. కమ్ అంటే తెలుగులో ఏంటి? కూరని. నిద్ర మాత్రలు దేనికోసం వేసుకుంటారు? నిద్ర పట్టాలని. కరిచే జంతువు ఏది? నేనే. కృష్ణార్జునులు ఎంతమంది? టైం అప్. కథకళి అంటే డాన్స్ అన్నారు, అది డాన్స్ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
గోంగూర దేంతో చేస్తారంటే తోటకూరతో చేస్తారన్నారు. ఓకే. కమ్ అంటే పోరా అని అర్థం అంట. కమ్ నిద్ర మాత్రం నిద్ర పట్టాలని వేసుకుంటారు. కరెక్ట్ ఆన్సర్. లేదు పట్టాలని అన్నావు. పట్టాలని అన్నావు. కరిచే జంతువు నువ్వేనా? ఈమె కరిచే అలవాటు కూడా ఉందంట. కొన్ని ఇళ్ల ముందు బోర్డులు ఉంటాయి కదా, బిహేవియర్ ఆఫ్ చిత్తూరు శిరీష, జాగ్రత్త. ఇంటి ముందు బిహేవియర్ ఆఫ్ చాలా జాగ్రత్త. బోర్డు ఉంటుంది. పక్కన కరుస్తుంది. 3 రాంగ్ చెప్పావు, 30 పాయింట్లు. శిరీష రెడీ? ఓకే. ఓకే రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దినపత్రిక ఎప్పుడు చదవాలి? రాత్రికి. దేనికి ట్రిగర్ ఉంటుంది? వాషింగ్ మెషిన్. జామ పండ్లు ఎప్పుడు తినాలి? రాత్రిలో. చలికాలంలో ఉదయాన్నే ఏం కురుస్తుంది? పౌడర్. అగ్గిపెట్టెలో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. ఓకే. దినపత్రిక రాత్రి చదవాలి. ఓకే. వాషింగ్ మెషిన్ కి ట్రిగర్ ఉంటుందంట, దాన్ని నొక్కితే పేరుస్తుంది, తర్వాత బట్టలన్నీ చక్కగా బొక్కలతో బయట. జామ పండ్లు రాత్రి తినాలి అన్నావు, మరి ఇంతకుముందు దినపత్రిక రాత్రి అన్నారు, ఇప్పుడు రాత్రి అన్నారు. 2 రాత్రులు, ఒక రాత్రి తీసేసాం మేము. చలికాలంలో ఉదయాన్నే పౌడర్ కురుస్తుందంట, మనం వెళ్ళి మొహాలు ఇలా పెట్టుకుంటే చాలు, మన మొహం మీద పౌడర్ కురుస్తుంది. అగ్గిపెట్టెలో రాళ్ళు ఉంటాయి. 4 రాంగ్, 40 పాయింట్లు. అపర్ణ రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీటి బుడగలు ఎక్కడ వస్తాయి? ఆకాశంలో. కత్తికి సాన పడితే ఏమవుతుంది? వర్షం వస్తుంది. పుట్టింటి పట్టు చీరని ఎవరు పెడతారు? అత్తవారు. కొమ్మలు దేనికొస్తాయి? నాకే. రూపాయి బిళ్ళ మీద ఏ నంబర్ ఉంటుంది? 3. క్యాల్కులేటర్ తో ఏం చెయ్యొచ్చు? పగలగొట్టచ్చు. ఫ్యాన్ వేస్తే ఏమొస్తుంది? పొగ వస్తుంది. సూదితో ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. అబ్బా, బాగా ఫాస్ట్ గానే చెప్పారు మీరు. నీటి బుడగలు ఆకాశంలో వస్తాయి. యా. ఓకే. కత్తికి సాన పడితే వర్షం వస్తుందంట. కొన్ని ఉంటాయి తెలుసా, కాకులు మన ఇంటి ముందొచ్చి అరిస్తే చుట్టాలు వస్తున్నారని, పిల్లి ఎదురుగా వెళ్ళినట్టయితే మంచిది కాదు కాస్త కూర్చోవాలని, తుమ్మితే జలుబు వస్తుందని. ఇలా మీకు కూడా ఏమైనా ఉన్నాయా నమ్మకాలు? మాకైతే ఏం లేవు. మీకు ఏం నమ్మకం లేదా అలాంటిది? ఏం లేవు. ఫలానా కలర్ ఫలానా వారంలో వేసుకోకూడదని అలాంటి ఏం లేవు. అలాంటి అవేం నమ్మకాలు ఏం లేవు. ఏం అసలు ఏం లేవు. పెట్టుకోలేదు మీరు. ఏం పెట్టుకోలేదు. మీరు ఈ గ్రహం మనుషులైనా నాకు డౌట్ వస్తుంది. పుట్టింటి పట్టు చీరని అత్త వాళ్ళు పెడతారంట. కొమ్మలు దేనికి వస్తాయి? మీకే వస్తాయా? యా. ఏవి? ఇంట్లో పెట్టొచ్చు నాన్న. రూపాయి బిళ్ళ మీద 3 అనే నంబర్ ఉంటుందా? యా. ఓకే. క్యాల్కులేటర్ తో పగలగొట్టడానికి క్యాల్కులేటర్ ని వాడతారు. ఓకే. అవును. ఫ్యాన్ వేస్తే పొగ వస్తుంది. ఫ్యాన్ సిగరెట్లు కాలుస్తుందా? అవును. సూదితో ఫోన్ చేస్తారా? ఎలా? సూదితో ఫోన్ చేయడం ఏమో గాని మనమేమో సూది దారంతో కుడుతూ ఉన్నాం. అవును. కరెక్ట్ గా అదే టైంలో మనకి ఫోన్ వచ్చింది. హలో. మనం కంగారులో దీన్ని తీసి ఫోన్ వదిలి పెట్టాము. హలో. అందుకే మనం ఇస్త్రీ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, లేదా ఇలా సూది దారంతో పనులు చేసేటప్పుడు కత్తెర మన చేతిలో ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తకుండా ఉండడం బెటర్. అందుకే సూది కని పెట్టారు కదా. మనం ఇలా కోస్తూ ఉన్నాం, ఫోన్ మోగింది, కంగారులో హలో. ఇలాగే ఒకళ్ళు గన్, నా దగ్గర కొత్త గన్ కొన్నాను అని చెప్పి ఇలా ఇలా అనుకుంటూ ఇలా క్లిక్ చేయబోయి ఇలా క్లిక్ చేశాడు. అంతే. లాస్ట్ ఫోటో మాత్రం మిగిలింది. మంచి లైక్లు వచ్చేదండి. అతని జీవితంలో ఎప్పుడు రాని లైక్లు వచ్చాయి. 8 రాంగ్ చెప్పావు, 80 పాయింట్లు. కరీంనగర్ సునీత రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంబులెన్స్ రావాలంటే ఏం చెయ్యాలి? తొడగొట్టాలి. ముక్కు చీదితే ఏమొస్తుంది? తేనె. డిక్షనరీలో ఏముంటాయి? డ్యూయెట్లు ఎవరు పాడుకుంటారు? అమ్మ నాన్న. బ్లాక్ ఇంక్ ఏ కలర్ లో ఉంటుంది? వైట్. పాలల్లో ఏం వేస్తే అది టీ అవుతుంది? ఉప్పేస్తే. రేడియో ఆన్ చేస్తే ఏమొస్తాయి? టైం అప్. అంబులెన్స్ రావాలంటే తొడగొట్టాలంట. ఏది? మీరు ఒకసారి తొడగొట్టండి. అంబులెన్స్ వస్తున్నట్టే ఉంది. మీరు ఒకసారి తొడగొట్టండి. మీరు ఒకసారి తొడగొట్టండి. వచ్చి అంబులెన్స్ కూడా వెళ్ళిపోయింది. వద్దాం అనుకున్నా కానీ ఈ సౌండ్ కి బెదిరి వెళ్ళిపోయింది. ముక్కు చీదితే తేనె వస్తుంది. ఇందాక తొడగొట్టారుగా, ఇప్పుడు ముక్కు చీది చూపించండి అందరూ. ఏం లేదు, మా ఇంట్లో కొంచెం తేనె తక్కువైంది. వద్దు. ఏది తేనె వచ్చిందా? ఎక్కడ వచ్చిందండి ఇది? తీసుకు
ఎందుకంటే అయ్యో వద్దు. అయ్యో మీరు పొద్దున్నే వేడి నీళ్ళలో తేనె కలుపుకొని తాగుతారు. నేను ఇప్పటి నుంచి తాగను నేను ఇంకా. మీరు అస్సలు తాగను. మీరు తాగట్లేదా? డిక్షనరీలో ఏముంటాయి? పాస్ చెప్పారు. డ్యూయెట్ లో అమ్మా నాన్న పాడుకుంటారు. కరెక్ట్. బ్లాక్ ఇంక్ వైట్ కలర్ లో ఉంటుంది. పాలల్లో ఉప్పేస్తే టీ అవుతుంది. 4 రాంగ్ 40 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ చూడండి సునీత. నాగ చైతన్య ఏ, బి ప్రభాస్, డి శర్వానంద్, సి నాగార్జున. ఆవిడ చూస్తున్నారు అనుకుంటున్నారేమో, ఆవిడ చేతి ఆసనాలు వేస్తున్నారు. లేదు సుమా, చూస్తున్నాను. ఎన్ని రకాలుగా మూసినా తెలియట్లేదు. త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది. ఫాస్ట్. చెప్పేసి నాగార్జున, నాగ చైతన్య, ప్రభాస్, నాగార్జున, శర్వానంద్. ఫైనల్ ఫైనల్. ఓకే, ఏ నాగ చైతన్య అంట? మీకు అనిపిస్తుందా నాగ చైతన్య అని? నితిన్. చూద్దాం నాగ చైతన్య అవునా కాదా. అయ్యో అది నితిన్. ఇప్పుడు బి ప్రభాస్. ప్రభాసేనా? యా. చూద్దాం. ఓకే, ఇప్పుడు సి. నాగార్జున అన్నారు. నాని. నా ఐడియా నాని అనిపిస్తోంది. చూద్దాం. అది నాని. ఇక డి శర్వానంద్ అన్న. శర్వానంద్. రైట్. చూద్దాం. ఇట్ ఈస్ శర్వానంద్. సో 4గిట్లో 2 కరెక్ట్, 20 పాయింట్లు తీసుకోండి. అపర్ణ చూడండి. ఏ వచ్చేసి మంచు విష్ణు, బి వచ్చేసి నిఖిల్, సి వచ్చేసి రానా, డి వచ్చేసి రామ్ చరణ్ తేజ్. ఏ సూపర్, నువ్వు అసలు ఫైనల్. పల్లె చెప్పేస్తున్నావు అపర్ణ. ఏదో మీదయ్యా. ఏ మంచు విష్ణు. కరెక్టా? కరెక్ట్, డౌటే లేదు. చూడండి. బి నిఖిల్ కూడా కరెక్ట్ చెప్పడం గ్రేట్. చూద్దాం. అదిగో మళ్ళా అది correct. నువ్వు కరెక్ట్ గా చెప్పినందుకు నిఖిల్ మొహం గర్వంతో వెలిగిపోతుంది. సి రాణా కరెక్ట్. చెప్పక్కర్లేదు, డౌటే లేదు, అది రాణానే. చూద్దాం. అదిగో డి రామ్ చరణ్ తేజ్. కరెక్ట్, పక్కా. మా అన్నయ్య. చూద్దాం. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. ఎస్, 4కి 4 కరెక్ట్. 40 పాయింట్లు. వెరీ గుడ్. అపర్ణ స్కోరు 2వ రౌండ్ కల్లా 120. అనంతపురం వాళ్ళు లీడ్ లో ఉన్నారు. చిత్తూరు శిరీష చూడు. ఏ వచ్చి ఆలీ,
బి వచ్చి వెంకటేష్, కింద వచ్చేసి సి వచ్చి సి రాజశేఖర్, డి మీరు అడ్డం వస్తున్నాయండి. నేను చూస్తుంటే నేను చూస్తున్నా నేను చూస్తున్నాను first. నేను ఉండు ఒక ఆ, నిమిషం. నేను నాకు ఈ టీ ఎవరో తెలియాలి. నాకు ఫస్ట్ తెలియాలి. తెలిసిపోయిందిగా. నాకు తెలియలేదుగా. నాకు తెలిసింది. నాకు చెప్పరా? చెప్ప. రామ్. రామ్ ఫైనలా ఫైనల్. వెళ్ళిపోండి. మనం డి నుంచే మొదలెడదాం. నువ్వెవరు అనుకుంటున్నావు శిరీష? రామ్ ఎన్టీఆరా? నో ఐడియా. నేను కూడా ఎన్టీఆర్ అనే అనుకుంటున్నా. చూద్దాం. మనం అనుకున్నది కాదు, రామే కరెక్ట్. రామ్ గడ్డం మనని మోసం చేసి, మనం ఇది నాన్నకి ప్రేమతోలో గడ్డం అనుకున్నాం, కానీ ఇది నాన్నకి ప్రేమతో గడ్డం కాదు, ఇది శ్రవంతి మూవీస్ లో గడ్డం అని అర్థం. ఓకే నెక్స్ట్ సి చూద్దాం. రాజశేఖర్. రాజశేఖర్. రాజశేఖర్ తనేమనింది? రాజశేఖర్. చూద్దాం. ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖ ముఖే ముడేసుకున్న ముద్దులా గీత గోవిందుడు వీణులా విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మజా 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 ఘుమఘుమాలయా నిజానికి ఇదంతా ఒట్టు. ఓకే రాజశేఖర్ గారు వచ్చేసారు. ఇప్పుడు బి వెంకటేష్. చూద్దాం. మీరు అక్కడ కూడా వెళ్ళి వడ్డానం సర్దుకోండి. ఇక్కడ వరకు వచ్చి ఎందుకు సర్దుకుంటున్నారు? చూపిద్దాం. ఆహా అందుకనా? నేను ఆవిడ డాన్స్ చేస్తారేమో అనుకున్నా ఇక్కడికి వచ్చి. అయ్యో మాకు కూడా అక్కడ చంపేసింది అనుకో, వడ్డానం చూపించేసి. అవును నీకు కూడానా? మాకు కూడా చూపించి చంపేసింది. మరి నీకు కూడా వడ్డానం ఉంది కానీ చూపించలేదు. డూప్లికేట్ గా. ఆవిడది గోల్డా? యా. అమ్మో ఎన్ని 500 కట్టలు కొట్టిపోయింది పెట్టి కొనిందో. చిచి ఎన్ని 500 కట్టలు పెట్టి కొనిందో. ఇది ఆ 500 అప్పుడు మీరు తీసుకెళ్లి బంగారం కొన్నదేగా. అవును. అవుతుంది ఈవిడ. ఏ నీకు కావాలా సుమా? వద్దు. ఏ ఏం చేసుకుంటాం చెప్పు. మనిషే బంగారం అయినప్పుడు మళ్ళీ వడ్డానం ఎంత అయింది? బిస్కెటా? కాదు మాటలు. ఏ అలీ? యా. చూద్దాం. కరెక్ట్. 4లో 3 కరెక్ట్. 4 కరెక్ట్. 4లో 4 కరెక్ట్. నేను ఇందాక నుంచి ఎన్టీఆర్ మీదే ఉన్నాను అక్కడ. 4లో 4 కరెక్ట్. 40 పాయింట్. శిరీష చూడు. డి మీనా, బి తమన్నా, సి జెనిలియా, చెప్పేసే త్వరగా. నువ్వు చెప్తావా నేను చెప్పమంటావా? సమంత. ఆ 4 చెప్పి ఇప్పుడు ఒకసారి. ఏ సమంత, బి తమన్నా, సి జెనిలియా, డి మీనా. ఫైనల్. ఓకే. ఏ సమంత మీరు అనుకుంటున్నారా? సమంత అని? లేదు నిత్యమీనన్. నిత్యమైన లాగా ఉంది. ఏ నిత్యమైన లాగే ఉంది. చూద్దాం. నిత్యమైన రాంగ్. బి రాశికన్నా. రాశికన్నా. రాశికన్నా లాగా. రాశికన్నా అంట, తమన్నా కాదంట. చూడు. అయ్యో అయ్యో అయ్యయ్యో ఇది కూడా రాంగ్. ఇప్పుడు సి. సమంత. కాదు కాదు జెనీలియా అన్నావు. జెనీలియా అని. సమంత సమంత లాగా ఉంది. సమంత లాగా అనుకుంటాను సుమా. సమంత లాగా ఉంది. చూద్దాం. ఓ, సమంత
సమంత. ఇంకా డి మీనానే. మీనా. 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 రైట్. చూద్దాం. Yes! మొత్తానికి 1 కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు బస్సు వస్తుంది. బస్సు మీద ఊరి పేరు సినిమా పేరు ఉంటాయి. గబుక్కున కనుక్కోండి. మీరు కూడా ఇదిగో ఇది బజర్ రౌండ్. రెడీ డ్రైవర్ పోనీ. చాలా స్పీడ్ గా వెళ్ళావు డ్రైవర్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మెల్లిగా తోలమని. మెల్లిగా పో. మళ్ళీ ఫాస్ట్ గా పోయావా? గేర్ రోడ్ తీసేస్తా చెప్తున్నా. మెల్లిగా పో. పి శిరీష. ఎందుకంటే ప్రేమ అంట. అవునా? కరెక్టా? ఏమో కనబడలేదు. డ్రైవర్ రివర్స్ కొట్టు. ఎందుకంటే ప్రేమంట. కరెక్ట్, 10 పాయింట్లు. చూసావా సినిమా? చూసావా? అందుకే చెప్పగలిగావు. మళ్ళీ డ్రైవర్ వస్తున్నాడు. ఈసారి పట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్ రైట్. కరీంనగర్ సునీత. చీపురుపల్లి. చీపురుపల్లి ఎక్కడుంటుంది? శ్రీకాకుళం దగ్గర చీపురుపల్లి. అవును, చూద్దాం. కరెక్ట్. తీసుకోండి 10. నెక్స్ట్ డ్రైవర్ కమాన్. అపర్ణ. అశోక్. ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమానా? అవునా? ఫాస్ట్ గా కనిపెట్టావు అసలు. ఈ టైంలో నీకు పాయింట్లు పోతే బాగుంటుందని వీళ్ళందరూ అనుకుంటున్నారు. చూద్దాం. అఖిల్ ద పవర్ ఆఫ్ జువా. నీకు కూడా అభిషేక్. -10. ప్లీజ్. టాస్క్ చేయాలి. ఏం చేయాలి? అడుక్కోవాలి. అడుక్కోవాలా? అడుక్కోండి. మేము మాక్సిమం అడుక్కోవడం అయిపోయింది. ఓకే. ఇంకా వేరే ఏమైనా చెయ్యి. సరే, చిన్నప్పుడు మనం కుంటుకుంటూ ఆడుకుంటుంటాం కదా, అలాగా నేను పరిగెడతాను, మీరు కుంటుకుంటే నన్ను అవుట్ చేయాలి. ఓకే. ఎవరు అవుట్ చేస్తే వాళ్ళకే పాయింట్స్. ఓకే. ఓకే. ఫస్ట్ సునీతతో ట్రై చేద్దాం. లెగ్ మార్చకూడదు, లెగ్ కింద పెట్టకూడదు. ఓకే, మీరు రండి. ఏం చేసినా ఈ వైట్ సర్కిల్ లోపలే కుంటి మీరు ఇక్కడే పరిగెత్తాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. పట్టుకో 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 అరే పట్టుకో. ఇంత ఈజీగా అవుట్ అయిపోయారేంటి మీరు? అసలు పరిగెత్తడానికి మరీ బద్ధకం అనుకుంటా. అక్కడే ఉండండి, మీరు అక్కడే ఉండండి. మీరు రండి శిరీష. అయినా నీదే హాయిగా చుట్టుకో అవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటగా మాటగా. అసలు పరిగెత్తట్లేదు అసలు. నేను బాగా చేశాను. మీరు బాగానే చేశారు. వెళ్ళండి, మీరు రండి. ఉట్టినే కొట్టుకో. కరెక్ట్ గా 3 గంటల్లో పట్టేసింది ఆవిడ్ని కసక్కని. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? పి శిరీష 10 తీసుకో. ఓకే, మళ్ళీ బస్ వస్తుంది. రైట్ రైట్. అనంతపురం అపర్ణ. బనగానపల్లి. బనగానపల్లి. బనగానపల్లి కదా? ఏంటి మరి? బనగాపల్లి ఉన్నది. బనగానపల్లియే, బనగా కాదు, బనగానపల్లి. కరెక్ట్, 10. కర్నూలులో ఉంది బనగానపల్లి. బంగినపల్లి ఏమో సమ్మర్ లో మా ఇంట్లో ఉంటుంది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగులు వినిపించబోతున్నాం, వినండి. మొదటి డైలాగ్. ఇప్పుడే కదా నువ్వు మొదటి నుంచి కూడా తప్పుగా అర్థం చేసుకుంటావు. ఆ రోజు ఝాన్సీలో కూడా బాబు బతికించుకుంటూ ఇచ్చిన లెటర్లో ఏ రాస్తుందో చెప్పగానే నువ్వేమన్నా నీకు ఇదే పాడుబుద్ధి, ఎదురు లెటర్ చదివాడేనా, ఇవరే పోగొట్టి ఇవరే కురుకు అని చెప్పి నన్ను తిట్లా. ఆ తర్వాత వాడు చేతి వెళ్ళి దెబ్బతలటం వల్ల వాడు చెప్తుంటే నేను రాస్తాను నిజం తెలుసా, నువ్వు నాకు సారీ చెప్పలా. సరే అది వదిలే, మన ఫస్ట్ మీటింగ్ తీసుకో. బాబు శాంతికి ఇచ్చిన లెటర్ నా చేతిలో చూసి అది నేను రాసిన అనుకున్న పెద్ద ఫీల్ అయిపోయి అమ్మోయ్యో అమ్మోయ్యో అని చెప్పి గెంతలా
దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా పెద్ద అందగతివని ఫీలింగ్, నీ అందాన్ని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్మైర్ చేయాలని నీ కోరిక. ఏమిటండి పవన్ కళ్యాణ్ గారు, మరీ రాజధాని ఎక్స్ప్రెస్ కన్నా స్పీడ్ గా పరిగెడుతున్నారు. మీ డబ్బింగ్ మీకు చెప్పడం కష్టంగా అనిపించదా? క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సునీత. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న ఖుషి సినిమాలో హీరోయిన్ ఎవరు? పి శిరీష. భూమిక. భూమిక కరెక్ట్. 10. చెప్పండి అపర్ణ. ఏంటి సుమా, స్టార్ మహల్ నన్ను పిలుచుకోకుండా ఇంత లేట్ గా నన్ను పిలిచేది? అరే నన్ను తిట్టలేదా నువ్వు? అది కూడా ఉందా? శిరీష. ఏంటి సుమా, నువ్వు బావని తీసుకురాలేదా? నీకు ఆ బావ వస్తాడనే మేము వచ్చాం. అసలు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాం చూడండి. ఆయన కోసమా? అవును. సునీత. ఏంటి శిరీష, నేనే విన్ అవుతా కదా, ఎందుకు నన్ను తిడుతున్నావు? నేనే షీల్డ్ తీసుకొని వెళ్తాను. అంత సీన్ లేదు, నేనే షీల్డ్ తీసుకుంటాను. నెక్స్ట్ డైలాగ్. పెళ్ళనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. అంటే అర్థం కాలేదా? ఈసారి స్ట్రైట్ గా చెప్తాను. పెళ్ళనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్గా లేదు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? పి శిరీష. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారే. 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సునీత. మల్లీశ్వరి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. పి శిరీష నువ్వే చెప్పు. పెళ్ళి అనేది పాలు పితకలా ఉంటుంది. పేర్లున్నాయా? పెళ్ళి అనేది 5 స్టార్ హోటల్ లాంటిది. తినేటప్పుడు బాగుంటది, దాని బిల్ ప్లే చేసినప్పుడు బాధేస్తుంది. ఓకే. సునీత. పెళ్లి అనేది 5 స్టార్ హోటల్ లాంటిది, కానీ పెళ్లి చేసుకున్నాక తెలుస్తుంది అసలేంటో. శిరీష. పెళ్ళి అనేది 5 స్టార్ లాంటిది, పెళ్లి చేసుకుంటేనే తెలుస్తుంది. ఇవిడ కూడా జాయిన్ అయిపోయారు. అపర్ణ. స్టార్ మహిళ అనేది ఇంట్లో కూర్చొని చూస్తే బాగుంటుంది, ఇక్కడికి వచ్చి చేస్తే చెమట పట్టించేస్తుంది. అవునా? Yeah. పెళ్ళి అనేది 5 స్టార్ హోటల్ లాంటిది, తినేటప్పుడు బాగుంటుంది, ఇల్లు కట్టేటప్పుడే రిజల్ట్స్ బాగా తెలుస్తాయి. అర్థం కాలేదా? నీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్తాను. పెళ్ళి అనేది తాళి కట్టేటప్పుడు బాగుంటుంది, పిల్లోడు పుట్టిన తర్వాత కడిగేటప్పుడు రిజల్ట్స్ బాగా తెలుస్తాయి. అది మనకేం పని, మన భర్తలకి కదా. మీ భర్తే కడుగుతున్నారా? అదృష్టవంతుడు. నెక్స్ట్ డైలాగ్. గ్యాంగ్ లీడరా? ఆడు అడిగేస్తే ఆడి, ఆడు కనిపిస్తే 3D, వాడి వాకులో స్టైల్ ఉంటది, ఆడి ఫేస్ లో స్మైల్ ఉంటది, ఆడి కళ్ళల్లో క్రేజ్ ఉంటది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆడి షర్ట్ కింద సాలిడ్ బాడీ కూడా ఉంటదిరా. అంకె పర్రా. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? సునీత. వేణుమాధవ్. వేణుమాధవ్ కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ సునీత స్కోర్ పెరుగుతోంది. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శిరీష. రచ్చ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఆడు అడిగేస్తే ఆడి, వాడు చూపుల్లో 3D, వాడి నోట్లో బీడి, వాడి ఒంట్లో వేడి, వాడు ఒక పెద్ద కేడి. సునీత చెప్పు. వాడు అడిగేస్తే ఆడి, కనిపిస్తే 3D. ఇంకా నీ ఇష్టం, తర్వాత నీ ఇష్టం. యూ కెన్ డూ. కమాన్. వాడి బాడీ 6 ప్యాక్. శిరీష. వాడు ఆడేస్తే ఆలి, వాడు తీస్తే 3D. నెక్స్ట్ డైలాగ్. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు, ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. ఈ డైలాగ్ ప్రకారం అక్క అంబాసిడర్ అయితే హీరోయిన్ ఏంటి? అపర్ణ. ఎల్ఈడి. ఎల్ఈడి. అబ్బా, అక్క అంబాసిడర్ అయితే చెల్లి ఎల్ఈడి అంట. శిరీష. బెంజ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న అతడు సినిమా డైరెక్టర్ ఎవరు? అపర్ణ. త్రివిక్రమ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. కరెక్ట్ ఆన్సర్. 10. ఇప్పుడు ఇది డబ్ స్మాష్ చేద్దాము. దా అపర్ణ.
నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా. ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. కాదంటవా? కాదంటవా? అంతేలే వెళ్ళు. థ్యాంక్ యూ. నువ్వు రా శిరీష. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా. ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. రా శిరీష. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా. ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. అలా చెప్పారే. మనకి మూకీల సమానం అయిపోయింది. టాకీలోనే ఉన్నాం మనం. మీరు ఇంకా పుష్పక విమానం చేస్తే ఎట్లా? రండి, కమ్. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా. ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. అయిపోయింది డైలాగ్, అయిపోయి గంట. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరుకు వెయ్యి. ఈలేసిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరుకు వెయ్యి. జడుగుడులో నాకుతే ఇష్టం, అడుగులు నేర్చే పాపే ఇష్టం. కూత పెట్టే కోడి ఇష్టం, కోడి కూర గారి ఇష్టం. ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి జనాలెడితే నాకే ఇష్టం, నాకే ఇష్టం. ఇరుకు సందు మెరక వీధి చాటు మాటు ఏ వారాలు నాకే ఇష్టం, నాకే ఇష్టం. ఈలేసిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరుకో వెయ్యి. శిరీష బాగా చేశారు. చెప్పు అపర్ణ. ఇలా చెప్పు. ఇప్పుడు నీకు ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఏవి చది? ఎందుకంటే యువర్ లుక్స్ లైక్ సేమ్ త్రిష. ఇది త్రిషకి కాంప్లిమెంట్ అవ్వచ్చేమో గానీ నాకు కాదు. వెళ్ళి తోటకూర పప్పు వండుకో. ఏం కావాలి? అదా తీసుకో. కరెంట్ కూడా టాక్ అనగానే తీసేసింది చెయ్యి. ఓకే సునీత, మీకేం కావాలి? థర్మోస్ట్ ఇలా ఉండండి. మీకేం కావాలి శిరీష? చెప్పండి, నోరు ఇప్పటికైనా తెరవండి. డబ్ స్మాష్ అయిపోయింది. మధ్యలోది బౌల్సా? ఓకే, అయితే వేరే వేరే గిఫ్ట్లు కాబట్టి టై బ్రేక్ చేయక్కర్లేదు. ఇలా రండి. మీరు వెళ్ళి థర్మోస్టిల్ తీసుకోండి ముందు. ఓకే, మనందరం ఎక్కువ నోరు వాడుతూ ఉంటాం, ఈవిడ చూపుడు వేలే వాడుతూ ఉంటుంది. రండి. వాళ్ళ ఆయనకి పని హ్యాపీ. అన్నిటికీ సారీ షాప్కి వెళ్తే, పిల్లల స్కూల్కి వెళ్తే,
శిరీష ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో ఈ రోజు ఏ జిల్లా వాళ్ళు టైటిల్ గెలుచుకుంటారో చూద్దాము. గేమ్ ఏంటంటే ఇక్కడి నుంచి ఒక కుర్చీ తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టండి. తర్వాత పరిగెత్తుకొని వచ్చి పెన్సిలు 2 క్లిప్పులు పట్టుకొని వెళ్ళండి. దీన్ని ఇలా తొయ్యండి. ఈ క్లిప్పుని దీనికి తగిలించండి. అయ్యో, అది మళ్ళీ రండి. మళ్ళీ ఇంకో కుర్చీ తీసుకొని వెళ్ళండి. అలా పెట్టుకుంటూ వెళ్ళండి. 60 సెకండ్స్ టైం ఉంటుంది మీకు. అలా ఉంటే మీకు ఆ సెట్ కి 20 వస్తుంది. ఒక క్లిప్ మిస్ అయినా, పెన్సిల్ కింద పడిపోయినా, కుర్చీ పడిపోయినా మీకు పాయింట్లు రావు. టైం అయిపోయే టైం కల్లా ఒక కుర్చీ పెట్టారనుకో దానికి 10 పాయింట్లు ఇస్తాం. ఓకే, రెడీ శిరీష? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అది కమాన్, వెరీ గుడ్. ఫస్ట్ గా ఆడుతున్నావు. వెరీ వెరీ గుడ్. yes అంతే అంతే. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. Come on, come on. Yes. Time up. 1 2 3 4 80 పాయింట్లు ప్లస్ 10 90 పాయింట్లు. సునీత శిరీష మీకు టై అయింది కదా, మీరిద్దరు ఇలా రండి. తలా ఒక కార్డు తీసుకోండి. ఎవరు ముందు ఆడాలో డిసైడ్ చేస్తాం. తీసుకోండి. సర్కిల్ కార్డ్ వాళ్ళు ఫస్ట్ ఆడాలి. రెడీ? 1 2 3 గో. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కుర్చీ అలా వేస్తేనా? Thirty seconds up. Yes, come on. Time up. 1 2 3 4 5 అంటే 10 అంటే ఏంటో 10 100. అపర్ణ పదండి. అనంతపురం వాళ్ళు గెలుస్తారా లేదా చిత్తూరు కరీంనగర్ కి ఛాన్స్ ఉందా? అమాన్ అనంతపురం, గాజులు సర్దుకున్నావా? మీరు సరి చేసుకున్నావా? బరిలోకి దిగావా? రెడీ? 1 2 3 గో. స్పీడ్ 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 100 మెగాబైట్ at ditch cam. Thirty seconds. కొంచెం స్పీడ్ పెంచాలి అపర్ణ, లేకపోతే శిరీష స్కోర్ హైలో ఉంది. ఇంకా సునీత ఆడడానికి ఉంది.
మీరు కూడా పెట్టేశారు అప్పటికల్లా. ఓకే, అది కూడా ఇచ్చేస్తున్నాం. 1 2 3 4 5 ఇంటూ 2 10 ఇంటూ 10 100. కరీంనగర్ సునీత గెలవాలంటే టార్గెట్ 14. ఇవాళ అనంతపురం జిల్లా వాళ్ళ కరీంనగర్ జిల్లా వాళ్ళ ఎవరు గెలిచేది చూద్దాము రండి. రెడీ 1 2 3 గో. అక్కడక్కడే వీడు 5 అడుగులు వేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక కూడా పరిగెత్తక్కర్లేదు, దారిలో పరిగెడితే చాలు. మీరు చిక్ చింగ్ చుంచున్ లాగా ఉన్నారు, చైనా బొమ్మలాగా. చింగ్ 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 చింగ్. Time up. 1 2 3 4. ఈ 4 అంటే 8 అంటే 80 10 90 పాయింట్లు వచ్చాయండి ఇప్పటికి. అంతే. నెక్స్ట్ టైం. ఓకే, ఈ రోజు మన స్టార్ మహిళ టైటిల్ విన్నర్ అనంతపురం నుంచి అపర్ణ. ఆకాశం తస్సదీయ అమ్మకానికేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి గోడలిసిరేద్దాం. పిచ్చిలో బిక్సుని చూద్దాం, బోలా చేద్దాం. స్వర్గమే కనిపిస్తుంటే దాగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే. ఓకే, కంగ్రాచులేషన్స్, మీరు వాటర్ గీజర్ గెలుచుకున్నారు. ఈ రోజు గెలిచింది అనంతపురం వాళ్ళు. మరి నెక్స్ట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ డోంట్ మిస్. బై బై. యాష్ కరేంగే యాష్ కరేంగే